అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? ఇక ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా మీకు ఈ రాజమాలు ధమాకా లాంటి దుమ్ముదులిపి వార్తలను తీసుకొచ్చింది కాబట్టి వార్తలు ఓడిచిపోయేదానిక పురాగా చూద్దాం. చలో షురూ చేద్దాం. ఏందో ఏమోనులా ఈ మధ్యకాలంలో కేసీఆర్ సార్ పరిస్థితి అయితే మంచిగా ఉన్నట్టయితే ఏడా కనబడతలేదు. ఏమైందో ఏమో పాపం సార్ జాతకం మంచిగా లేదా లేకపోతే కాలమే కలిసొత్తలేదో తెలియదు. కానీ ఏ పని ముందరేసుకున్నా కూడా వెనకకు మరలి పోతున్నది. ఇంకా ప్రతి పనికి అడ్డం పడుతున్నది. ఏదో ఒకటి వ్యతిరేకతనే సార్కు ఎదురవుతున్నది. మరి ఏమయ్యా ఇప్పటికిప్పుడు అంటే సార్కు 2 షాకులు తగిలినాయి. అవి ఏం షాకులు ఏమా కథ అంటే మరి మొత్తం ఇట్లా యాంకర్ పాటలు చెప్పుకోలేము కదా. అందుకోసానికని చెప్పి మీకు వార్త పురాగా చెప్తా చూడుండ్రి. ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో పాపం కేసీఆర్ సార్ పరిస్థితి మంచిగా ఉన్నట్టయితే ఏడా కనబడతలేదు. పాపం ఏందో ఏమో కేసీఆర్ సార్ ఏ పని ముందరేసుకున్నా కూడా అంత ఆగమే అవుతున్నది. ఇక అమెరికాకు పోదాం నిమ్మతంగా ఒక 2 నెలలు అక్కడ మన వాళ్ళతోని ఒకసారి చూసినట్టుంటది. అక్కడ ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఉన్నది. ఆడికి కూడా పోయి జర విజిట్ చేసి రిలాక్స్ గా మన వాళ్ళని చూసొద్దాము, జరంతా అట్లా గాలి పిలుచుకున్నట్టుంటది. ఎప్పుడు ఇక్కడనే తిరిగితే బోర్ కొడుతున్నా కదా, జర అట్ట అమెరికాకు పోయేద్దాం అనుకున్న కేసీఆర్ సార్ కు మొత్తం బొక్కబోర్లా పడ్డదయ్యా. ఆయన చేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఆగో ఏమయ్యా కేసీఆర్ కు గంతగానం అడ్డం తిరిగేంత ఏమున్నదయ్యా పరిస్థితి అని అంటే కేసీఆర్ సార్ వీసాను అమెరికా ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేసిండ్రయ్యా. కేసీఆర్ బాటలల్లా హరీష్ రావు సార్ కూడా అమెరికాకు పోదామని అనుకున్నాడు, కానీ మధ్యలో డ్రాప్ అవుతాను అనుకున్నాడు. మరి ఏందో పోతడా పోడనే డైలామాలల్లా హరీష్ రావు సార్ కూడా ఉన్నాడట. మే నెల చివర్లల్లా అమెరికా పోయేటందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేసీఆర్ సారు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నిట్లల్లా తలమునకలు అయిండు. మన వల్ల గ్రాడ్యుయేషన్ సెనిమనీతో పాటు బీఆర్ఎస్ నిర్వహణ చేస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఏడుకకు కూడా హాజరు కావాలని అనుకున్నాడు. ఇక బీఆర్ఎస్ నాయకులల్లో చెవులు కొరుకునే ముచ్చట ఏమయ్యానంటే సార్ అమెరికాకు పోదామని గట్టిగానే ప్లాన్ వేసిండు, కానీ ప్లాన్ బెడిసి కొట్టింది కదా అని అంటున్నారు. ఎందుకంటే మొన్నట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా కేసీఆర్ సార్ వచ్చే కదా సతీ సమేతంగా. ఇక అక్కడ పోయి పాస్పోర్ట్ లో మార్పులు చేర్పులు కూడా గట్టిగానే చేసుకున్నాడు. యుఎస్ కు పోయేటందుకు మన వల్ల గ్రాడ్యుయేషన్ ఏడుకకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాడు మంచిగానే. ఇక ఇట్లా కేసీఆర్ సార్ వీసా తిరస్కరణ నవ్వుడుతోని ఉన్న అమెరికా పర్యటన కాస్త వాయిదా పడ్డది. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఫస్ట్ నార్త్ కరోలినాలా కవితక్క కొడుకుంటాడు. ఆయన కొడుకు గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నది. ఇక ఆ తర్వాత న్యూయార్క్ లా కేటీఆర్ సార్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కేసీఆర్ సార్ మంచిగా ప్లాన్ వేసుకున్నాడు. ఇంకా అంతేకాకుండా జూన్ 1వ తారీఖున తెలంగాణ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగము డల్లాస్ ల నిర్వహణ చేసే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఏడుకలకు సైతం కేసీఆర్ సార్ హాజరు పడాలని గట్టిగానే ఆలోచన చేసిండు. కానీ ఉన్నట్టుండి ఇట్లా వీసా రిజెక్ట్ అవుడుతోని ఆశలన్నీ ఆశలు అయిపోయినాయని చెప్పి మస్తు బాధపడుతున్నాడట కేసీఆర్ సారు. సరిగా ఇట్లా వీసా అడ్డం పడ్డదరా పర్వాలేదు పోనీతి, ఇక ఏదో మళ్ళా టైం చూసుకొని నిమ్మతంగా ఓదామని అనుకుంటే ఇంకొక దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయింది కేసీఆర్ సార్కు. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిందయ్యా కేసీఆర్ సార్కు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా ఈ నోటీసులను జారీ చేసిల్లు. 15 రోజుల కమిషన్ ఎదుట హాజరు పడాలని చెప్పి కూడా కరాకటిగా చెప్పిల్లు. ఎందుకయ్యా మరి గంతగనం కేసీఆర్ సార్ చేసిన తప్పేమన్నా ఉన్నదా ఏంది ఎలిగేషన్ అని అంటే కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా నిర్మాణం చేసిన బ్యారేజీల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న ముచ్చట మన అందరికి ఎరికైనా ముచ్చటనే. ఇక కేసీఆర్ సీఎం గా ఉన్న టైంలో హరీష్ రావు సారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే. ఇక ఓతే ఈటల రాజేందర్ సారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు ఆ టైంలో. ఇక ఇంకో పక్కన సీఎం గా కేసీఆర్ సార్ ఉన్నాడు. అందుకనే ఈ ముగ్గురికి నోటీసులను జారీ చేసిల్లు. మరి ఇప్పుడు ఇంత కఠినతరమైనటువంటి పరిస్థితులలో కేసీఆర్ సార్ ఎట్లా బయటపడతాడో ఏమో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వస్తే కొన్ని పథకాలను ప్రవేశపెడతాం, పబ్లిక్కు ఫాయిదా అయ్యేటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అమలు చేస్తాము, ఇచ్చిన హామీలను నెరవేర్తామని చెప్పి చంద్రాల సార్ హామీ ఇచ్చే కదా, అట్లనే అధికారంలోకి వచ్చేది కదా. ఇప్పుడు ముఖ్యంగా అందులో మహాలక్ష్మి పథకం ఇక్కడ మన తెలంగాణలో ఉన్నట్టే ఫ్రీ బస్సు చంద్రాల సార్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడట. ఇది బాంబాటు ముచ్చట, ధమాకా దుమ్ముదులు లాంటి ముచ్చట అని చెప్పి చంద్రాల సార్ తీసుకున్న నిర్ణయానికి చెప్పిన మాటకు ప్రతి ఒక్కరు కితాబులు ఇచ్చుకుంటా తారీఫ్ చేస్తున్నారయ్యా. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ అధ్యక్షన కేబినెట్ సమావేశం అయ్యిందయ్యా. జూన్ 12 నాటికి ఏపీల కూటమి సర్కారు ఏర్పాటయ్యి బరాబర్గా ఏడాది పురాగా చేసుకున్నది. ఇక ఏడాది పూర్తి చేసుకుంటున్న క్రమంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చేటట్టుగా కూటమి సర్కారు ఆలోచన చేస్తున్నది. చంద్రాల సార్ గట్టి వ్యూహ రచన చేసుకుంటా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఎట్లనన్నా మళ్ళా మనం అధికారంలోకి రావాలంటే ఇచ్చిన హామీలను నెరవేరుతేనే పబ్లిక్ మళ్ళా మనకు పట్టం కట్టి జెండా ఎగిరేపిస్తారు. అట్లా కాలేదంటే పబ్లిక్ లో మనకు వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇచ్చిన హామీల గురించి గట్టిగానే చర్చలు చేస్తున్నాడట. ఇంకంతనే కాకుండా తెలంగాణలో మహాలక్ష్మి పథకం గదేనులా ఫ్రీ బస్ అంటాం కదా,
ఈ ఫ్రీ బస్సు పథకం ఇస్తామని చెప్పి చంద్రాల సార్ అప్పట్లో చెప్పిండు. ఇప్పుడు అట్లా ఇచ్చిన హామీ కోసాన్ని నెరవేర్చేందుకు చంద్రాల సారు అధికారులతోని మాటలు కూడా గట్టిగానే నడుపుతున్నాడట. ఇంకంతనే కాకుండా ఉద్యోగుల బదిలీలు, ఇంకా చాలా సంస్థల భూ కేటాయింపుల ముచ్చట్లల్లా, అమరావతి పునర్నిర్మాణం విషయంలల్లో కూడా చర్చలు గట్టిగానే జరిపిండు ఏపీ సీఎం చంద్రాల సారు. ఏదేమైనా మాకు కూడా ఫ్రీ బస్ అత్తున్నదనంటే మస్తు సంబరం అవుతున్నదని చెప్పి ఏపీ పబ్లిక్ అయితే మస్తు ఖుషీలు ఉన్నారయ్యా ఈ ముచ్చట చంద్రాల సార్ చెప్పినప్పటి సంది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ మీద అంత పెద్ద యుద్ధం సక్సెస్ఫుల్గా చేసినటువంటి మోడీ సార్కు నువ్వేమన్నా అభినందనలు చెప్పినావా? ఎప్పుడన్నా కితాబ్ ఇచ్చినావా? ఏంది నీ కథ? నువ్వు మాట్లాడే భాష పాకిస్తానీ భాష, వాళ్ళ లెక్కనే మాట్లాడతావు, వాళ్ళకు వత్తాసుగానే ఉంటావు ఎప్పుడు. నీ కథ ఏంది? నువ్వేంది? ఇగో నువ్వు గీనే ఒక్కడే ఉన్నారు అని చెప్పి ఒక పోస్టును రాహుల్ గాంధీ సార్ని ట్వీట్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెట్టుడుతోని ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అయింది. మరి రాహుల్ గాంధీని పోస్టులో యాడ్ చేసుకుంటా రిలీజ్ చేసినటువంటి ఆ ఫోటో ఏంది అసలు? ఏమా కదా పురాగా ఆర్త తెచ్చిన చూడుండ్రి. ఆపరేషన్ సింధూర్ మీద కాంగ్రెస్ పెద్ద ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ పర్సనల్ సంధించిండు అయ్యా. ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే పాకిస్తాన్ కు తెలియజేసిండని చెప్పి రాహుల్ గాంధీ సార్ అన్నాడు. ఇక దీంతో బీజేపీ నేత అయినటువంటి అమిత్ మాలవీయ రాహుల్ ను టార్గెట్ చేసుకుంటా అమిత్ మాలవీయ ఆయన ఎక్స్ వీడియోలా ఒక రాహుల్ గాంధీ ఫోటోనైతే పెట్టిండు అయ్యా. ఆగో ఫోటో పెడితే ఏమున్నదయ్యా గన్లంటారా? అక్కడనే ఉన్నది మతలబు. అలా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ముఖం సగం కనిపిస్తుంది, రాహుల్ గాంధీ సార్ ముఖం సగం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టు రసావాసగా అయ్యి రాజకీయ పకంపనలే రేగుతున్నది. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు జబ్బలు తెరిచి తొడలు కొట్టుకుంటా మైకుల ముందరకొచ్చి స్పీచ్లు దంచి కొడుతున్నారయ్యా. ఇంకంతనే కాదు, రాహుల్ గాంధీ నెక్స్ట్ అడుగు పాకిస్తాను అత్యున్నత గౌరవం, నిషాన్ ఏ పాకిస్తాన్ అందుకోవడమేనా అని ఆయన పోస్ట్ లో చెప్పుకుంటా వచ్చిండు. రాహుల్ గాంధీది పాకిస్తాన్ భాష, వాళ్ళ శ్రేయోభిలాషుల భాష ఈయన మాట్లాడు పెద్ద ఆశ్చర్యమేం లేదు. పాకిస్తాన్ మీద భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ను అంత సక్సెస్ఫుల్ గా చేసినటువంటి పదాని సార్కు ఒక్కసారన్న ప్రశంస ఏమైనా గురిపించినవా? ఒక్క ట్వీట్ ఏమైనా పెట్టినవా? మోదీ సార్కు ఏమైనా కితాబ్ ఇచ్చినవా? అది కాకుండా అసలు మనం ఎన్ని జట్లు కోల్పోయినాం, వాళ్ళ జట్లను మనం ఎన్నిటిని కథం పట్టించినాం, అసలు ఎట్లా చేసిళ్ళు, ఎట్లా ఉన్నదని ఏనాడన్నా నువ్వు అడిగినవా? ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంది, మన ఆర్మీ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏంటి అని ఒక్క మాటనన్నా ఏనాడన్నా మాట్లాడినావా? మోదీ సార్కు సపోర్ట్ గా చెప్పినవా? నువ్వు పాకిస్తాన్ నీడవయ్యా అని ఈ తిరిగి ఎక్స్లో పెట్టిన పోస్టు ఏదైతే ఉన్నదో ఇప్పుడు రాజకీయంగా ఢిల్లీని ఊదిపెడుతున్నదయ్యా. ఇక ఈ పెద్ద మనిషి అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సగం ఫోటో, రాహుల్ గాంధీ సగం ఫోటో అతికించి సోషల్ మీడియాలో షేర్ అయితే చేసిండు కదా. మరి దీని గురించి రాహుల్ గాంధీ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇక మొన్నట్ల మెట్రో రైలు పెద్దసార్లు ఉన్నట్టుండి ఛార్జీలు పెంచుడుతో ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రయాణికులు బాగా ఖండన చేసిళ్ళు. మేము మీ మెట్రో రైల్లో దినాము 300 ఖర్చు పెట్టుకొని పోయేదానికంటే సొంత బండి మీద అవస్థలు వడిపోయినా పర్వాలేదు, పిరి బస్సు ఎక్కినా పర్వాలేదు, కొట్టుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ప్రయాణికులు మెట్రో రైలుకు పోడు బంద్ చేసిళ్ళు. మరి ఏమనుకున్నారో ఏందో, అసలు ఉన్న గిరాకీ తగ్గిపోయింది, ఉత్తగ రైలు అటు ఇటు తిరుగుతాను తప్ప ప్రయాణికులు లేరు, వాళ్ళ తక్లీఫ్లు మనం తీర్చాలని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మెట్రో రైలు పెద్ద సార్లు దిగొచ్చిండ్రయ్యా, రేట్లను తగ్గించిండ్రు. మరి ఏమా కదా పురాగా చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఆఫీస్ కు పోవాలన్నా రావాలన్నా పెద్ద యుద్ధమే అవుతుంది. అది ఒక పెద్ద పరీక్ష లెక్కనే మనకు కనబడుతుంది. కానీ తప్పని పరిస్థితులలో ఏడుంటే ఆడికి మైళ్ళ దూరాలు బండ్ల మీద, కార్లల్లో, ఆటోలల్లో తిప్పలు పడుకుంటా 2-3 గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇక ఇన్ని తిప్పలు పడతా అంటే పబ్లిక్ అవస్థలను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు అయితే ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రయాణం మంచిగా చేస్తున్నాం రా నాయన, మనం అనుకున్న దానికంటే 10 నిమిషాల ముందుగానే ఉంటున్నాము, బండ్లు నడిపేది లేదు, ట్రాఫిక్ కష్టాలు తిప్పలు అన్ని తప్పినాయిరా, నిమ్మతంగా ఏసీలో కూర్చొని పోవచ్చు రావచ్చు అని అనుకుంటే ఉన్నట్టుండి ఆ మెట్రో పెద్ద సార్లకు ఏమనిపించిందో తెలియదు, గిరాకీ బాగా పెరిగింది అనుకున్నారో ఏందో తెలియదు, కానీ రేట్లను అయితే పెంచిండ్రు. ఇక ఇట్లా రేట్లు పెంచుడుతోని తీవ్రమైన వ్యతిరేకత మెట్రో రైలు మూట కట్టుకున్నది ప్రయాణికులకేంచి. ఇక ఇట్లా ఉన్నట్టుండి మెట్రో రైలు ఛార్జీలు పెంచుడుతోటి ఈ అమ్మ గిదెక్కడ కదరా గీ ఛార్జీలు పెంచుడేంది, దినామి ఈ 300 మెట్రో రైలుకు పెట్టే బదులు మన సొంత కార్లనే పోవచ్చు, బండ్లనే పోవచ్చు, పెట్రోల్ కూడా మనకు మిగులుతుందని ఆలోచన చేసినటువంటి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కుడు బంద్ చేసిల్లయ్యా. ఇక దీంతో దివాలాకు దగ్గర పడ్డటువంటి మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి సమీక్షలు సమావేశాలు జరిపి అధికారులందరూ ఒక్క తాన ఏసీ రూమ్ లో కూర్చొని బగ్గా ముచ్చట పెట్టి మొత్తానికైతే మెట్రో ఛార్జీలను తగ్గించారు. ఇక ఇట్లా 10% తగ్గించిన మెట్రో రైలు ఛార్జీలు పబ్లిక్ కు ఎంతో కొంత మేలే అని చెప్పాలి.
ఏదేమైనా మెట్రో రైళ్ల దినం ప్రయాణం చేసేటోళ్ళు మెట్రో రైలు యాజమాన్యం ఇట్లా ఛార్జీలు తగ్గించిందన్న ముచ్చట ఎరికైనప్పటి నుంచి అయితే కొంత సామూరంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అమల్లో లేదు. ఈ నెల 24వ తారీఖు నుంచి తగ్గించిన ఛార్జీలతోని మనం భర్పూర్గా ప్రయాణం అయితే చేయొచ్చు. ఇప్పుడు మెట్రో రైలు చెప్పిన వార్తకైతే ప్రతి ఒక్క ప్రయాణికులైతే సంబరపడ పట్టిండ్రు. ఏదేమైనా మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి ఛార్జీలను తగ్గించుడు మాత్రం చాలా గొప్ప ముచ్చట. ప్రతి ఒక్క ప్రయాణికుడైతే ఎంతో కొంత సంబరం అయితే పడుతున్నాడయ్యా. ఇక ఎప్పుడెప్పుడా అని అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా పవనాల సాది రాబోతున్నది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి పట్టు సినిమా ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్నారు. ఇక మంచిగా షూటింగ్ను పురాగా ఫినిష్ చేసుకొని 21వ తారీఖు 3వ పాటను విడుదల కూడా చేయబోతున్నారు. రిలీజ్ కూడా తొందరలోనే ఉండబోతుందట. ఇక దీనికోసానికని చెప్పి ప్రత్యేకంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో పెద్ద కిరవాణి సారు, ఆ సార్ను పవనాల సార్ ప్రత్యేకంగా పోయి కలిసిండు అయ్యా. అంతేకాదు పవనాల సారు ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ను కీరవాణి సార్ సంబుర వాడుకుంటా ఇచ్చిండు. మరి ఆ గిఫ్ట్ ఏంది, కలిసిండా, ఏం మాట్లాడిండు, అవన్నీ వివరాలు పురాగా చూద్దాం పండ్రి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు దగ్గర పడ్డది. షూటింగ్ పురాగా కంప్లీట్ చేసుకున్నది. హరిహర వీరమల్లుల 3వ పాటను ఈ నెల 21వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకి మ్యూజిక్ నిచ్చినటువంటి కీరవాణి సార్ను ప్రత్యేకంగా కలిసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అంతనే కాదు, శాలవ కప్పి సన్మానం చేసి ఒక మంచి అభినందన కూడా ఇచ్చిండు. ఇక ఇట్లా కీరవాణి సార్ను కలిసిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం. మాటలల్లా అవు సార్ మీకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఏడా కనబడతలేదని అంటే, ఆ ఆస్కార్ అవార్డు గూట్లో పెట్టుకొని నా కంట్లో పడ్డప్పుడల్లా నాకు పొగరొస్తుంది సార్, అహంకారం పెరుగుతుంది కాబట్టి నాకు కనబడకుండా వెనకాల సందగాల పెట్టిన వేరే రూమ్ లో అని చెప్పిండట. ఇక ఒక్కసారి గొల్లున నవ్వినటువంటి పవన్ కళ్యాణ్ సారు కొద్దిసేపు సినిమా గురించి కొద్దిసేపు మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటా చాలా విషయాలు సేకరణ చేసిండు. ఇక పవన్ కళ్యాణ్ సార్ కు పుస్తకాలు అంటే అమితమైన ఇష్టం అని చెప్పి ఎరికైనా ముచ్చటనే కదా, అది దృష్టిలో పెట్టుకున్నటువంటి కీరవాణి సారు ఎంతో విలువైనటువంటి అతని జీవితానికి సంబంధించి కొన్ని మంచి విషయాలను షార్ట్ కట్ల ఎంతో కష్టపడి అయినే రాసినటువంటి పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ సార్ కు అందజేసిండు. ఇక పుస్తకం తీసుకుంటే పవన్ కళ్యాణ్ సార్ ముఖము 1000 వోల్టేజ్ తోటి కట ఎలగబట్టింది. ఎందుకనంటే ఆయనకు కిలో బంగారం ఇచ్చినా పక్కన పడేస్తాడు, కానీ ఒక చిన్న 10 రూపాయల పుస్తకం ఇచ్చినా కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు పవనాల్ సారు. ఇక ఏదేమైనా హరిహర వీరమల్లు సినిమా ఇట్లా రిలీజ్ డేట్ కు దగ్గర వడుతోని ప్రత్యేకంగా అభినందన చెప్పనికే కీరవాణి సార్ను కలుసుడు, ఆ వీడియో బయటకు అచ్చుడు, సోషల్ మీడియాను షేక్ చేసుడు, ఇవన్నీ కామన్ గా అయితేనే ఉన్నాయి. ఏదేమైనా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి హరిహర వీరమల్లు సినిమా అత్తున్నదనంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయితే మస్తు ఖుషీలా పండుగ చేసుకుంటున్నారయ్యా. ఈ జైల్లో నేను ఉండలేకపోతున్నా సార్, అమ్మతోడు నన్ను దయించి బెయిల్ మీద విడుదల చేయండి సార్. సచ్చి మీ కడపన కొడతా. నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, నాతో అయితే లేదు సార్. మీరు ఎట్లా కండిషన్ పెడితే ఆ కండిషన్కే నేను కట్టుబడి ఉంటా సార్. మీకు దండం పెడితే నన్ను ఇడిచిపెట్టుండ్రి సార్ అని చెప్పి చిల్లాచిత్గా మనిషి చెప్పలేదు. 1000 కోట్ల అధిపతి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి సారు కోర్టుకు అప్పీలు పెట్టుకున్నాడు. మరి కోర్టు ఏమన్నది, ఇచ్చిందా బెయిలు? ఆర్తది ఇచ్చిన చూడుండ్రి. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం సెన్సల్ కూడా జైల్లో ఉన్న ముచ్చట మన అందరికి ఎరికైందే కదా. 2009 కర్ణాటక అనంతపురం మధ్య ఉన్న ఓబులాపురం గన్లను అనుమతికి మించి దోసుకున్నారన్న కేసులల్లో ఈ మధ్య కాలంలో సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి సహా ఆయన బావ ఐఆర్ఎస్ అధికారి బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలీఖాన్లకు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిందన్న సంగతి మనందరికి ఎరికైందే. దీంతో పోలీసులు సెన్సల్ కూడా జైలుకైతే పంపించిండ్రు. అయితే ఇది జరిగి దగ్గర వారం అవుతున్నది. అయితే ఇంతలోనే గాలి జనార్దన్ రెడ్డితో సహా మిగిలినోళ్లు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయం చేసిల్లు. జైలు జీవితం మేము గడపలేకపోతున్నాం, వయసు రీత్యా మాకు పానం సాకారం చేస్తలేదు, మస్తు అవస్థలు పడుతున్నాం, మమ్మల్ని కరుణించిండ్రు సారు, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని హైకోర్టులో ఒక పిటిషన్లను అయితే చెప్పుకుంటూ వచ్చిల్లు. గాలి జనార్దన్ రెడ్డితో సహా ఇక మిగిలిన దోషులు కూడా చాలా కీలక విషయాలతోని కోర్టుకు బెయిల్ కోసం అభ్యర్థన పెట్టుకున్నారు. వయసు, మా వ్యాపారాలు, కుటుంబాలు, ఆరోగ్యం, అవస్థలు, ఇవన్నీ తిప్పలను కోర్టుకు అయితే చెప్పుకున్నారు. మాకు హెల్త్ పరంగా కూడా మస్తు అప్సెట్ లో ఉన్నాం,
బీపీ షుగర్లు ఉన్నాయి, మేము పండుకోలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, కూసోలేకపోతున్నాం, మమ్మల్ని దయుంచి బెయిల్ ఇప్పిండ్రి సార్. మా మీద వచ్చే అభియోగాలు అన్ని అబద్ధాలు సార్, తప్పుడు రాతలు గిట్టనోళ్ళు చేసినాయి. అప్పట్లో విచారణ చేసినప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు ఎవ్వరు ఇయ్యలేదు కదా సార్. అప్పటికే మేము మంచోళ్ళమని తెలిసింది కదా సార్. ఇప్పటికైనా బెయిల్ ఇయ్యండి సార్. నిమ్మతంగా మీరు ఎట్లా చెప్తే అట్లా బతుకుతాం. కోర్టు ఆదేశాలను ఎప్పటికీ ఉల్లంఘన చెయ్యం. మీరు కూసోమంటే కూసుంటాం, లేవమంటే లేస్తాం, ఏడికి పోవద్దంటే పోము, ఏడికైనా పోమంటేనే పోతాం. మా వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మా పానాల గురించి ఆలోచన చేసి ఒక్కసారి మా ఆరోగ్యం ముచ్చట్లను కూడా పరిగణనలోకి తీసుకొని మాకు బెయిల్ మంజూరు చేయండి సార్. మీరు ఎటువంటి నిబంధనలు విధించినా సుతం కట్టుబడి ఉంటాం అని గాలి జనార్దన్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించిళ్ళు. ఇంకా ఇందులో కేసులో ఉన్నోళ్ళు కూడా ఇదే వాదనలను సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టుగా సేమ్ పిటిషన్ అయితే హైకోర్టులో ఇచ్చిళ్ళు. అయితే ప్రస్తుతం సెంచల్ కూడా జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంకా మిగతా దోషులకు బెయిల్ ఇవ్వరాదని చెప్పి, వాళ్ళు చేసిన నేరాలు రుజువైనని చెప్పి సిబిఐ తరపున న్యాయవాదులు అయితే గట్టిగానే చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలని చెప్పి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారయ్యా ఈ కోర్టు ఇచ్చే తీర్పు కోసారు. కానీ ఈ కుంభకోణం అనేది షిల్లా షిత్కా పదో పరకో కాదు. దగ్గర గాలి జనార్దన్ రెడ్డి చేసింది 1200 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు అధికారులు పురాగా ఆధారాలు పట్టుకొని ఉన్నారట. సరే, వీళ్ళైతే బెయిల్ కావాలని కోర్టుకు అప్పీల్ పెట్టుకున్నారు. కానీ మరి కోర్టు ఏం ఆలోచన చేస్తుంది, బెయిల్ ఇత్తదా ఇయ్యదా అనేది కూడా మనకు మాత్రం ఏం తెలుసు. అబ్బా, తెచ్చిన కాడికైతే వార్తలు మొత్తం పురాగా ఊడగొట్టిన. ఇక మీకు కూడా ఈ వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చూద్దాం పెట్టుండ్రి. మన ధమాకా దుమ్ముదులిపై ఆర్తల కోసానికని అట్టనే మన మెగానని ఛానల్ని చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలే మర్చిపోకుండ్రి. ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ముదులిపై ఆర్తలతోనే నేను ఉంటా మరి.